కానీ ఏంటి పిలిస్తే పలకవు, వంటగదిలోకి వస్తే మాత్రం నా మాలే వచ్చేస్తావా? ఎరా హనీ, తింటా ఉల్లిపాయ? తింటున్నావా? అమ్మో, ఉల్లిపాయ కూడా తినేస్తున్నాడు. ఆకలేస్తుందా? హలో హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే సండే వ్లాగ్ అండి. నేనైతే మటన్ కూర వండుతాకి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్, ఏం చేశారు? సండే వస్తే పిల్లలకి, జాబ్స్ చేసే వాళ్ళకి సెలవు, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం సెలవు అనేది ఉండదండి. ఏదో సండే సండే అని ఎదురు చూస్తాం, కానీ సండే అప్పుడే ఇంకొంచెం పని అయితే ఎక్కువ ఉంటుంది మాకు. ఏమంటారు ఫ్రెండ్స్? హనీ, ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు అక్కడ? ఏంటి? ఏది వర్షి? ఏది వర్షి? ఏది వర్షి? వర్షి అగ వర్షి, వర్షకు వచ్చింది. నువ్వు నా ఫోన్ స్టాండ్ పడేబాకే వెళ్ళి దాని దగ్గరే పడుకున్నావు. చేయలేనప్పుడైతే బాధపడతాను, కానీ ఏంటి ఇంట్లో పని చేయగలిగినప్పుడు మాత్రం నేను ఏమీ బాధపడతాను. చేయలేనప్పుడు ఎందుకు బాధపడతామంటే అయ్యో కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేదు అని బాధపడతాను, కానీ ఇంట్లో పని చేసుకోవడానికి మాత్రం నేను బాధపడాలి. కాకపోతే ఎప్పుడన్నా ఇంట్లో ఆడవాళ్ళకి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇంట్లో పని చేసి 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 మాకు కూడా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఏమంటారు? అందులో ఇదిగో ఉల్లిపాయ ముక్కైనా తింటావా? తీసుకో. బాగుందా? తెల్లేదా? సరే, ఎందుకులే వేస్ట్ చేయడం, అసలే ఉల్లిపాయలు రేట్గా ఉన్నాయి. పొద్దున్న పాలు ఎందుకు తాలేదు హన్లు? ఏం కూర వండుతున్నానని చూస్తున్నావా? డాడీ మటన్ తెచ్చాడు, మటన్ తెచ్చాడు. ఆహా, అందుకే నా ఇందాక నేను కొడతాను వెళ్ళి డాడీ వాళ్ళ పడుకున్నావు. దోసకాయ వేయాలంటండి మటన్లో, అందుకే దోసకాయ తెచ్చేసి. దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది మటన్ కర్రీ. ముందు ఉల్లిపాయ అయితే పొయ్యి మీద వేసారు. అన్నీ కలిపి పెట్టేసానండి. మనం బిర్యానీకి కలుపుకుంటాం చూడండి అట్లా. ఎందుకంటే డైరెక్ట్గా కూర వండుతుంటే ఏంటంటే ముక్కలు చప్పగా ఉంటున్నాయి, అందుకని నేను ఇలా కలిపి పెట్టేసాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి, నూనె, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ, ఒక 2 చెంచాలు పెరుగు వేసి పొద్దున్నే కలిపి పెట్టేసాను. అదే 11 ఉల్లిపాయ వేసి నేనైతే
దోసకాయ కట్ చేస్తా. దోసకాయ టమాటా అందుకే ముందే కట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే కట్ చేసుకోవడానికే బోల్డ్ టైం అయిపోయినట్టు ఉంటుంది. ఒక్క దోసకాయ అయితే సరిపోతుంది రండి. 1/2 kg మటను. మా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళకి కోళ్ళు బాగా ఉండేవి. కోడిగుడ్లు అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసేవి. అది సాయంత్రం గుడ్లు వేరుకునే వాళ్ళం, అంత బాగా పెట్టేసేవి. అప్పుడేంటి అంత మటన్ అయితే తెచ్చుకునే వాళ్ళం కాదులేండి. కాకపోతే ఏంటంటే చిన్న ఒక మాదిరి లేత కోళ్ళని కోసేసి దోసకాయ వేసేసి వండేసేది మా అమ్మమ్మ. నేనైతే గింజలు అయినండి. గ్యాస్ ప్రాబ్లం వస్తుందని దోసకాయ గింజలు అయితే వాడడం. అసలు ముందు ఇది ఎలా ఉందో చూద్దాం. చేదుగా ఉందో పుల్లగా ఉందో పాపం. పుల్లగానే ఉంది. ఒక టమాటా గ్రేవీ కోసం. ఏదైనా ఫుడ్డు వయసులో ఉన్నప్పుడే తినాలండి. ఒక వయసు అనేది వచ్చినాక మనం తినాలన్నా తినే అవకాశం ఉండదు. ఎందుకంటారు బీపీలని, షుగర్లని, అవన్నీ ఇవన్నీ బోర్డు వచ్చి ఫుడ్డు ఏం తినాలి, ఎంతవరకు తినాలి అని లిమిట్స్ అనేవి ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు తినగలిగినవన్నీ తినేసేయాలి. శుభ్రంగా తింటేనే రేపొద్దున ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినా చేసినా తట్టుకునే శక్తి అనేది ఉంటుందన్నమాట. మనం కష్టపడేది కమ్మగా 5 ఏళ్ళు లోపలికి వెళ్ళడానికి, నోట్లోకి వెళ్ళడానికి, శుభ్రంగా పిల్లల్ని చదివించుకోవడానికి మంచి బట్ట, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి కూడు, వండడానికి గూడు, అంతే కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఆల్రెడీ అందులో వేసేస్తానండి. అయినా కొంచెం ఇది కూడా అయిపోయింది రండి, పట్టాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలో కొంచెం 1 స్పూన్ అయితే వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసేసుకుంటానండి. ఎందుకంటే అల్లము, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు రేట్లు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు. ఏంటంటే మిడిల్ క్లాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రేటు పెరిగిందంటే అది కొనుక్కోలేము, తినలేము. అలాగే తినకుండాను ఉండలేము, అంతే కదా. మన పరిస్థితి అలా ఉంటుంది. మరి ఏం చేద్దాం, తినడం అయితే ఆపలేం కదండి. మామూలుగా అయితే మేము కర్రీ చేస్తామంటే ఇంత టైం అయితే పట్టాలండి మాకు. వీడియో చేయడానికి మాత్రమే ఒక కూర వండాలంటే మినిమం 2 hours పడుతుంది. మామూలుగా అయితే కర్రీ అరగంటలో చేసేసి పక్కన పెట్టాలి. వీడియో చేయాలి అంటే 2 గంటలన్నా ఉండాల్సిందే. ఇప్పుడైతే మటన్ అయితే చక్కగా నానిపోయిందండి. ఇవన్నీ కలిపేసేసాం కదా, చక్కగా నానిపోయింది. అందరూ వేసేసుకున్నాం. ఉల్లిపాయ వేగిపోయింది చక్కగా. వాటర్ వచ్చేసింది, అది అలా వేసేసాను అనుకోండి మొహం నిండా కిందకి. మూటల్లో పడనంటుంది మటన్. అమ్మో నాకు కాలేజీ నేను పడను అంటుంది. ఇది ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఈలోపు బియ్యం వేసుకుంటాం.
అని బియ్యమే వేరుకున్నా. ఇంకా ఏంటి స్మెల్ వచ్చేసిందా? మా హనిగాడికి కూర వండేది స్మెల్ వచ్చేస్తుంది. ప్రాణం గుట్ట గుట్ట కొట్టేసుకుంటుంది. నీసు కదా. మాది బియ్యం అయితే ఆడించుకున్నాం. బియ్యం అండి ఏంటంటే 2 బస్తాలు 3 బీపీటీలు కొనుక్కొని ఆడించుకుంటాం. వాటిలో ఏంటంటే ఒడ్డు గింజలు మట్టిగడ్డలు అయితే వస్తాయి, వేరుకోవాలి, తప్పనిసరిగా వేరుకోవాలి. మామూలుగా కొనుక్కున్న బియ్యం అనుకోండి, షాపుల్లో 25 కేజీలు కట్టలు తెచ్చుకుంటాం కదా, అవి అనుకోండి ఇవన్నీ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే కట్టలు తెచ్చుకుంటే బియ్యం కట్టలు కొనుక్కున్నాం అనుకోండి, వడ్డు కట్టలు కొంచెం బయట కొనుక్కునే దానికి మనం ఆ బియ్యం ఆడించుకునే దానికి అయితే తేడా ఉంటుంది. ఏంటంటే మనకి కాస్త ఖర్చు తగ్గుద్ది. ఏం లేదు, కవరే పడింది. ఏమైందని భయం వేసింది. ఏమో ఎంత భయమో. ఇప్పుడు బియ్యం కట్ట అనుకోండి, నెల కొనుక్కోవాలి. ఒక్కో నెలలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏంటంటే ఒకసారి ఇట్లా సంవత్సరం బియ్యం వడ్డు వస్తాయి కదా, ఆ టైంలో ఒక 3-4 బస్తాలు వడ్డు కొనేసుకుని ఆడించుకున్నాం అనుకోండి. ఏంటంటే మనకి బియ్యం అనేది పద్దాక కొనుక్కునే పని ఉండదు, ప్రతి నెల టెన్షన్ పడాల్సిన పని ఉండదు. కాకపోతే పెట్టుబడి అయితే పెట్టుకోవాలండి. ఒకసారి కొనుక్కోవాలంటే మరి పెట్టుబడి పెట్టుకోవాలి. ఫస్ట్లో అయితే మా హస్బెండ్ అయితే అమ్మో వద్దు, ఒకసారి తేవాలి అంటే డబ్బులు ఉండట్లేదు అని అన్నారు. ఒకసారి నా బలవంతంగా నేను తెప్పించిన దగ్గర నుంచి ఆయన అయితే ఇంకా బియ్యం ఒడ్డు కట్టలు కొనేసి బియ్యం ఆడిచ్చేసేసి ఇంట్లో పడేస్తారు కట్టలు. ఈ సంవత్సరం 3 కట్టలు కొనుక్కుంటే అయిపోవచ్చింది. ఇంకొక కట్ట ఉందలేండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది, ఆడించింది. అది డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. మీరైతే ఏం చేస్తారు? ఇట్లాగే బియ్యం సంవత్సరం మొత్తం కొనేసేసుకుంటారా? నాకైతే ఇదే కరెక్ట్ అండి. ఏంటంటే చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి, మనం చెప్పలేము. అవకాశం ఉన్నప్పుడే మనం ఇలా పోగేస్తున్నాం అనుకోండి, చీమలు ఉంటాయి కదా, మనకి ఇప్పుడు ఫుడ్ ఉంది కదా అని అనుకోకుండా అవి ఏం చేస్తాయి, ఫుడ్ అంతా వాటి గూడులో దాచుకుంటాయి. వాటికి కొన్ని సంవత్సరాలకు సరిపడా ఫుడ్ అనేది దాచుకుంటాయి. వాటి పిల్లలకి అవి చనిపోయినా కానీ వాటి పిల్లలకి ఫుడ్కి ఇబ్బంది పడుకోకుండా ఉండేటట్టు దాచుకుని ఎంత ఫుడ్ పోగేస్తాయో చీమలు చెత్తల్లో. ఏంటంటే మిడిల్ క్లాస్ అయినా కానీ ఎవరైనా కానీ జీవితంలో నేర్చుకోవాల్సింది, చీమలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. మనం కూడా అట్లా అనేది చేసుకోగలిగితే ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ నెలలో సపోజ్ నేను బియ్యం కట్టలో లేవనుకోండి, మాకు ముందుగా కొనిపెట్టుకోలేదు, ఈ నెలలో బియ్యం కట్ట తెచ్చుకోవాలి, ఆ బియ్యం కట్టకి సరిపడే డబ్బులు వేరే ఏదో కట్టాల్సి వచ్చింది. ఏముంది, ఇన్స్టాల్మెంట్లో ఏ ఒకటి కొనుక్కుంటాం కదా, అలా కట్టుకునే అవసరం వచ్చింది. ఇంపార్టెంట్. ఇప్పుడు బియ్యం కట్టలేదు, ఏం చేస్తాం? అది పీకల మీద, ఇది పీకల మీద. అట్లాంటిది మనం చాలా తట్టుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి ఆడించుకుంటే. మాకైతే ఏంటంటే పల్లెటూరులో ఏం చేస్తారంటే, వేసవకాలం వచ్చిందంటే పచ్చళ్ళు, కారాలు, పసుపులు, నేనైతే ఉప్పు ముగ్గు కూడా కొని పెట్టేసుకుంటానండి. ముగ్గు కూడా సంవత్సరానికి సరిపడా కొనేసుకుని ఉప్పు, కళ్ళుప్పు డబ్బాల నిండా పోసి పెట్టేసుకుంటా. ఏంటంటే ప్రతిసారి కొనాలంటే కొనలేము. పచ్చళ్ళు అంటే మేము తినడం తక్కువలేండి, పచ్చళ్ళు అమ్మే పెట్టేస్తుంది. కారం, ఉప్పు, పసుపు ఇంకా కాస్త పర్వాలేదు, వీటికి పోనీ ఇంకా కాస్త డబ్బులు ఉన్నాయని అనుకుంటే
15 kgs నూనె టిన్ను అలా తెచ్చుకుంటే ఏంటంటే ఒకసారి తెచ్చుకుంటే మనకి కొంచెం అమౌంట్ ఒక 100-200 అట్లా సేవ్ అవుతాయి. ప్లస్ మనకి ఏంటంటే ఒక నెలలో ఏమన్నా ఇబ్బంది ఉన్నా కానీ మనం ఇంట్లోకి ఖర్చు ఉంది అని ఆలోచించి భయపడాల్సిన పని ఉండదు. మన వరదలు వచ్చినప్పుడు నేను వరదల ముందప్పుడే డీమార్ట్కి వెళ్ళి మా హస్బెండ్ తిడతానే ఉన్నారు, ఇప్పుడు అన్నీ ఎందుకు డబ్బులు లేనప్పుడు అని. ఏంటో మరి అందుకేనేమో నేను ఏం చేశానంటే అన్నీ తెచ్చేసేస్తున్నా. ఆయన తిట్టినా కానీ వద్దు డబ్బులు లేవు వద్దులే తర్వాత తీసుకొచ్చులే అన్నా కానీ పిల్లలు ఉన్నారు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి నేను బియ్యం సరుకులు అవన్నీ తెచ్చిపెట్టుకున్నా. మొన్న వరద వచ్చింది, గడప దాటి బయటకు వెళ్ళడానికి లేదు అన్నట్టు ఎలాగో ఊళ్ళోంచి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు. ఆ టైంలో మరి అసలు తినైతే ఆ రోజున వరద వచ్చిన ఫస్ట్ 2 రోజులు అయితే ఇంట్లో లేదు, ఖమ్మంలో ఉన్నారు. ఒక పక్క ఏడుపులు పెడబొబ్బులు ఏమైపోద్దో తెలియదు. అట్లాంటి టైంలో కూడా నేను పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాను, చూసుకోగలిగాను అంటే ముందాలోచనతో ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసుకోబట్టే. ఏదో చిన్నవండి, పెద్ద తెలివితేటలు అని ఏం చెప్పను కానీ ఇంట్లో వరకు సమర్థించుకోగలిగితే మా తెలివితేటలతో చాలు. నిజంగా ఎవరినైనా కానీ వెళ్ళి దేశాన్ని ఉద్ధరించేసేసి చేయాలి అని నేను చెప్పడం లేదు, కానీ ముందు మనల్ని మనం కరెక్ట్గా కాపాడుకోగలిగితే అసలు దేశంలో సమస్యలు ఏముంటాయండి. ఎవరికి వాళ్ళ ఫ్యామిలీ గురించి 1-4 సార్లు ఆలోచించి చేయగలిగితే సమస్యలు వస్తాయి, కానీ మనం అన్నిటికీ తట్టుకునే శక్తి మనం తెచ్చుకుంటే ఎంత సమస్య అయినా కానీ ఆ టైంకి మనం నిలబడగలుగుతాం. ఆ సమస్య నుండి కూడా. అయిపోయింది నా బియ్యం ఎదగడం. అని ఎందుకమ్మా నువ్వు కూడా ఇక్కడ నాతో పాటు వంటగదిలో చెమటలు కారుతున్నాయి కదా, వెళ్ళు హాల్లోకి వెళ్ళిపోదు అని. నువ్వు చేసుకోనివ్వ పని. ఏం షింకు కింద పడుకున్నా, వేడిగా ఉందని వంటగదిలో. అటు వెళ్ళి పడుకోవచ్చుగా, హాల్లోకి వెళ్ళవచ్చుగా, ఫ్యాన్ వేసే ఉందిగా. హలో ఏంట్రా నా ఫోన్ పడేవాకు, మళ్ళీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు. వాళ్ళు వెళ్ళాలి ఎక్కడ. పుదీనా, కొత్తిమీర ఇప్పుడు ఇవి ఒలి చేయాలి. పని చేసుకుంటేనే అవుతుంది. అది మగ్గుతూ ఉంటుంది, అన్నం ఉడుకుతూ ఉంటుంది. కుక్కర్ పెట్టేసాను కదా, ఈలోపు పుదీనా కొత్తిమీర కోసి పెట్టేసుకున్నాం అనుకోండి, టైం సేవ్ అవుతుంది నాకైతే.
మటన్లోకి పుదీనా వేస్తే బాగుంటుంది అందుకని చెప్పి. అసలు వరద తర్వాత అన్ని రేట్లు పెంచేస్తున్నారు జనాలు. పుదీనా ఒక 5 రూపాయలు పెడితే ఇంత వస్తుంది. అలాంటిది కరెక్ట్గా 3 అంటే 3 రెమ్మలు, ఒక చిన్న రెమ్మ అంతే. ఏం చేస్తామండి, తినకుండా నోరాగదు. తినడం కోసం చెయ్యి కొనకుండా ఆగదు. తినడం మానేయలేం కదా, తప్పదు మనకు. మిడిల్ క్లాస్ అంటేనే కష్టాలు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. అదేంటోనండి, చుట్టాలు అయితే మన ఇంటికి పద్దాక రారు కానీ కష్టాలు మాత్రం పద్దాక వస్తూనే ఉంటాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని దాటుకుని నిలబడటమే జీవితం. దేన్నైనా ఫేస్ చేయగలన ధైర్యం మనకు ఉండాలి. ఏదైనా కానీ ఉంటుంది, బాధ ఉంటుంది కానీ. అని ఏంటమ్మా, ఏం చేసావు? వెళ్ళి పడుకున్నవాడిని లేపావా? కొట్టాడా నాన్న కొట్టాడా? ఎందుకు లేపావు పడుకున్నవాడిని? నేను లేపమని చెప్పలేక నీకు చెప్పానా? ఇదిగో నా వెనకే తిరుగుతుంది మా బొమ్మి. ఇక్కడ ఇట్రా, ఇదిగో ఇట్రా. ఇప్పుడు నేను పెడితే కానీ ఇది వంట అయితే కానీ బయటకు వెళ్ళదు. వెళ్ళు, బయటకు వెళ్ళవు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళవు, నాకు తెలుసుగా. ఏం చేస్తుంది ఇప్పుడు? నేను వంటగదిలో కూర వండుతున్నాను కదా, నిన్నే పెట్టట్లేదని లేపుతుంది నిన్ను. కాపలా ఇక్కడ నాకు. వచ్చి చెప్పు, పెట్టడట్లేదు పుట్టో అని. పుదీనా ఏం చేసినా కానీ ఇంట్లో పని ఆపకూడదు కదండి, చేసుకోవాలి. వచ్చి ఎవరు హెల్ప్ చేయరు కదా, ఎవరు చేస్తారు? అలా అనుకోవడం కూడా చాలా తప్పు. ఎప్పుడన్నా బాగోనప్పుడు మాత్రం ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంది అనిపించింది. నిన్నటి వరకు అమ్మ ఉంది, నేను రీల్స్ చేసిన, లైవ్ చేసుకున్నా. అమ్మ తను చేసుకునేది పని, హెల్ప్ చేసేది మ్యాక్సిమం ఆవిడే చూసుకున్నాను. ఏముందండి, చేస్తున్నాము. ఏంటంటే టైం సరిపోవట్లా, ఎక్కడికక్కడ టైం ఇంకా సెర్చ్ చేసుకుంటున్నాము. రెస్టారెంట్ అట్లా ముందు 2 నెట్ బ్యాలెన్స్ అయ్యే లోపల చేసుకోవాలన్నమాట కూర. బాగుంది టేస్ట్. మటన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇంకా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయిపోతుంది. ఇంకా తినాలి. నేను వెయిటింగ్ వంట, ఆకలేస్తుంది వంట. ఇంత పని చేసి నాకు కదా ఆకలి వేయాలి. ఆయన ఫ్యాన్ వేసుకొని పోతున్నాడు, ఆయనకి ఆకలి వేస్తున్నాడు. చూడండి, ఇద్దరు జస్ట్ పని.
చాలా కష్టం పడదండి, బయటికి వెళ్ళి చేసేవాళ్ళ కష్టం ఇలా ఉంటుందని చెప్పలేదు. ఏంటి ఆకలేకుండా వస్తున్నాం. కొత్తిమీర వేయింది, ఒక్క నిమిషం.